ద లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు ఈ అనంతమైన యేసుని ప్రేమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ స్పందన తెలియజేస్తూ, అంతేకాకుండా మేము దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం అంటూ మీరు ఇస్తూ ఉన్న ప్రతి విధమైన రెస్పాన్స్ని బట్టి, మీరు దీవించబడుతున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జరాబ్లా గ్లోరీ జందార జల పరా గ్లోరీ. హల్లెలూయా. ఓ తండ్రికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. లూకరబ జలధర సి గ్లోరీ. ప్రభువా, ఈ సమయంలో దేవా నీ సన్నిధిని వెతుకుతూ నా ప్రభువా నీ వద్దకు చేరి అన్నాం. తండ్రి నీకు వందనాలు. అయా మాతో మీరు మాట్లాడమని దేవా, మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిని మేము దేవా అడుగుచూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. గొప్ప దేవానికి వందనాలు. శక్తితో కూడిన నీ వాక్కు ప్రభావము నాయన ప్రతి హృదయాన్ని వెలిగించగలిగినట్లుగా నీ కార్యాన్ని బహుబలంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. హుగ్లారి బ్లీలలో రస గ్లోరీ షహాదర్యాదరస్యారవు ప్రభా కడాలయ్య ప్రభా. దేవా నీ నామంతటిని బట్టి మీకు స్తోత్రాలు. నీ ఘనమైన నామంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు నీకే వందనాలయ్యా. మహోన్నతుడా నీకే వందనాలు. పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రాలు. ప్రభు నీకే వందనాలయ్యా. ఈ సమయంలో నాయన మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడై ఉన్న యేసయ్య శక్తి కలిగిన నామం పెట్ట మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన వర్తమానము ఆయన వస్త్రపు చెంగు అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. అయితే ఇక్కడ మొదటి వచనములో దేవుడట ఉజ్జియా చనిపోయిన దినాల్లో వేదనలో, దుఃఖంలో, బాధలో ఉన్నాడు. ఎవరు? ప్రవక్త అయిన యెషయా గారు. అయ్యో, నన్ను ఎంతో ప్రేమించేవాడు, నన్ను ఎంతో ఆదరించేవాడు, నా మంచి గొప్ప రాజుని మేము కోల్పోయేమే అన్న బాధతో, వేదనతో ఉంటున్న పరిస్థితుల్లో, ఆ యొక్క బాధకరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. గుండె లోతుల్లో భారం ఉంది, దుఃఖం ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళిన ఈ యొక్క యెషయా గారికి ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఇక్కడ అత్యున్నతమైన సింహాసనం కనబడుతుందట. ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద మన ప్రభు ఆసీనుడై ఉన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన చొక్కా అంచులట దేవాలయమును నిండుకొని ఉన్నాయట. ఆయన వస్త్రపు చెంగులు దేవాలయాన్ని నిండుకొని ఉన్నాయట. నాకు ఈ వచనం అంటే చాలా 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 ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నాకు పరిచయమైన దగ్గర నుంచి, ఆయన నన్ను దర్శించిన దగ్గర నుండి నాకు ఈ వచనం అంటే చాలా ఇష్టం. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను. ఆయన యొక్క మందిరములో ఆయనపు వస్త్రపు చెంగులతో నింపబడి ఉన్నదని దేవుని సన్నిధిలో వెళ్ళి మోకరించిన ప్రతిసారి కూడా ఆ యొక్క అనుభవంలో ఆ యొక్క దేవుని యొక్క వస్త్రపు చెంగులను ఆధారం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. అప్పుడు ఆ యొక్క సమయంలో నేను ఏ మందిరంలో మోకరించినా, ఏ మందిరంలో చేరినా, అక్కడ దేవుని సన్నిధిలో ఆ యొక్క సమయంలో ఎవరు బలహీనులై ఉన్నా, ఎవరు రోగగ్రస్తులై ఉన్నా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్న వారి కోసం దేవుని సన్నిధిలో ఒకటే అడిగేదాన్ని, ప్రభువా నీ వస్త్రపు చెంగులు ఈ స్థలంలో ఉన్నాయి. నీ వస్త్రపు చెంగులను ముట్టిన ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత నొందింది కదా. ఈ దినాన నీ యొక్క మందిరంలో నీ వస్త్రపు చెంగులు ఉన్నాయి అని నేను విశ్వసిస్తున్నాను కనుక ఇట్టి నీ బిడ్డలకు విడుదల కావాలి, స్వస్థత కావాలి, రక్షణ కావాలి, ఆధారంగా ఉండాలి మీరు అంటూ ఈ అనేక మంది కోసం ప్రార్థించిన అనుభవం నేను ఎరుగుదును.
దేవుడు వాళ్ళని తాకి దేవుని సన్నిధిలో వాళ్ళని సాక్షులుగా నిలబెట్టిన అనుభవం కూడా నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క మందిరపు వస్త్రపు చెంగులు దేవుని యొక్క ఆలయాన్ని నింపేసినాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను ఒక మాట చెప్పాలి. ఈ మధ్యన కొంచెం బలహీనం అయ్యాను. అంటే అదొక సాక్ష్యం అనుకోండి. నా పన్ను తీయించుకున్నాను. బాగా నీరసం అయిపోయాను. అలా నీరసంగా ఉన్నప్పుడు లేవలేని పరిస్థితి అయిపోతుంది. ఒక చాలా బలహీనంగా ఉన్నాను. అలాగే లేస్తూ ఉన్న పరిస్థితుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభువా, ఇప్పుడు మందిరంలోకి వెళ్ళే అవకాశం కూడా నాకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరం సమీపంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి నీ మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకునేదాన్ని. నీ మందిరంలో నీ వస్త్రపు చెంగులు ఉన్నాయి కదా, నాకు అవి ఆదరణ ఇచ్చేయి, అవి నాకు స్వస్థత ఇచ్చేవి అని దేవుని అన్న ఆలోచన, నేను ప్రేయర్లో కూడా లేను, ఇలా ఆలోచన చేసుకోగానే దేవుడు మాట్లాడతాం, చెవి దగ్గర మాట్లాడతాం, ఆయన స్వరాన్ని నేను వినగలుగుతున్నాను. ఆయన ఏమన్నారంటే నాతో నీకో విషయం తెలుసా అన్నారు. ఏంటి ప్రభు ఇలాగ అన్నారు. నీకో విషయం తెలుసా అన్నారు. ఏంటయ్యా అన్నాను. దేవుని యొక్క మందిరములో ఉన్న వస్త్రపు చెంగులు మహిమతో కనబడకుండా ఆయన మహిమ వస్త్రాలు అలా దేవుని మందిరంలో వేస్తాడు, అవి ఉంటాయి అని అనుకుంటున్నావా? కాదు, నా వస్త్రపు చెంగులు నీవు మీరే అని ప్రభు నాతో మాట్లాడారు. ఒక్కసారి అవునా అనుకుని తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా, మీకు కృతజ్ఞతా స్తోత్రాలని దేవుని చాలా స్తుతించాను, గణపరిచాను. అపోస్తుడైన పౌలు గారు ఎప్పుడు బలహీనుడై ఉన్నానో ఆయన ఒక శ్లాఘం చెప్పాడు. ఆయన తన అనుభవాన్ని చెప్పారు. ఏమని చెప్పారు? నేను ఎప్పుడు బలహీనుడనై ఉన్నానో అప్పుడే బలవంతుణ్ణి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం? ఏ విధంగా వస్తుంది బలం? బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడే బలవంతుడు ఎలా అవుతాడు కదా? కానీ దేవుడు మనల్ని తాకినప్పుడు, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుని యొక్క స్వరం మనం వినగలుగుతున్నప్పుడు, దేవుని యొక్క దర్శనాన్ని మనం చూడగలుగుతున్నప్పుడు, ఎంతో బలహీనతలో లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన తన బలాన్ని నింపుతాడు. ఆయన తన శక్తిని నింపి లేవనెత్తుతున్నాడు కదా. ప్రభు అయిన యేసు క్రీస్తుని సమాధిలో ఉన్న ఆ యొక్క ఆ ప్రేతలున్న స్థలంలో ఉన్న ప్రభు అయిన యేసుని దేవుని యొక్క ఆత్మ లేపి తీసుకుని వచ్చింది అని లేఖనం చెప్తుంది. అలాగనే తన బిడ్డలమైన మనల్తో కూడా ఆయన మనల్ని లేపే దేవుడై ఉన్నాడు. తన బిడ్డలమైన మనల్ని ఆయన నింపే దేవుడు. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ వస్త్రపు చెంగు మీరే అన్నారు. నీవు మీరే అన్నప్పుడు ఒక్కసారిగా నేను షాక్ అయ్యా. అవునా ప్రభువా, ఇన్ని రోజుల నుంచి నీ వస్త్రపు చెంగులు అంటూ నేను ప్రార్థించాను. ఎంతోమంది ఆ రీతిగా ప్రార్థించినప్పుడు విడుదల పొందారు, స్వస్థత పొందారు కదా. ఈరోజు మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే, గత కాలం కూడా ఆయన వస్త్రాల విషయాల్లో నేను ఒక మెసేజ్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, దేవుడు మనకి ఆయన రక్షణ వస్త్రాన్ని మనకి ధరింప చేశాడు కదా. మొదటిగా ఆయన మహిమను వస్త్రముగా ధరించాడు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించాడని గత కాలం మనం విన్నాం. అయితే ఆ యొక్క మహిమా ప్రభావాలను వస్త్రముగా ధరించిన ఆయన ఇంకా మన కోసం ఈ లోకంలో ఈ యొక్క శరీరధారిగా జీవించిన దినాలలో ఆ 33.5 సంవత్సరాల ఆ యొక్క తన యొక్క జీవిత కాలంలో ప్రభు అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఈ లోకంలోనికి తాను తగ్గించుకుని రిక్తుడిగా చేసుకుని ఒక దాసునిగా
దాసుని రూపాన్ని దాల్చుకుని ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఈ లోకంలో మనం చేయలేని గొప్ప కార్యాలు మన కోసం చేశాడు కదా. ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చటాన్ని బట్టి ఆయనకు ఒక నీతి అనే వస్త్రం అనుగ్రహించబడింది. అంతేకాకుండా ప్రభు అయిన యేసుకి ఒక అధికారం అనుగ్రహించబడింది. రక్షణ అనే వస్త్రం ఆయనకు అనుగ్రహించబడింది. ఈ యొక్క అపోస్తుడైన పౌలు గారు తన యొక్క లేఖనాలు తన యొక్క పత్రికల్లో తిమోతికి కూడా రాస్తూ ఆయన ఏమన్నాడంటే, ఓ తిమోతి, ప్రభు అయిన యేసు కొన్ని పత్రికల్లోనేమో ఆయన వేదనతో దుఃఖముతో దేవారాత్రములు దేవుని సన్నిధిలో గడిపి అలాగ దేవుణ్ణి మహిమపరిచి ఆయన ఆరాధించి గణపరిచి స్తుతించడాన్ని బట్టి దేవుని చేత ఆయన అంగీకరించబడ్డాడు అని రాయబడి ఉంది. అలాగనే తిమోతికి రాస్తూ ఆయన అంటాడు, పౌలు గారు అంటాడు, ఓ తిమోతి, ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దేవదూతల యొక్క సభలో ఆయన నిలబడి ఉన్నాడు. ఆయనకి తీర్పు తీర్చబడింది. అప్పుడు దేవదూతల యొక్క సభలో ప్రభు అయిన యేసు మన నిమిత్తం ఆయన ఈ లోకానికి దిగివచ్చి చేతులు కట్టుకుని ఆ యొక్క దేవదూతలందరూ కూడా ఆ యొక్క సభలో ప్రభు అయిన యేసు ఒక నిరపరాధిగా నిలబడినప్పుడు ప్రభు అయిన యేసుని అన్ని కోణాల్లో అన్ని విధాలు కూడా ఆయన పరీక్షిస్తేనట ఆయన ఆత్మలో కూడా ఏ విధమైన కపటం లేని వాడు అని రూపింపబడిందట. కాబట్టే అందరి నిమిత్తం సమస్తమైన విధానాల్లో భవిష్యత్తు వర్తమానాల్లోనూ ఇక విశ్వమంతటి మీద ఆయనకి గొప్ప అధికారాన్ని తండ్రి అనుగ్రహించారు. సో అందును బట్టి ప్రభు అయిన యేసే అంగీకరించబడటానికి కన్నీరు అవసరమైంది, వేదనలు అవసరమైంది, ప్రార్థనలు అవసరమైంది. అంతేకాకుండా ఆ యొక్క ఆయనను పరీక్షించే సమయంలో ఆ తీర్పులో ఉన్నప్పుడు కూడా ఆయన అన్ని విధాల శారీరకంగా మానసికంగా అన్ని ఆలోచన విధానాల్లో కూడా సమస్త విషయాల్లో పరీక్షించగా ఆయన నీతి యొక్క ఆత్మలో కూడా నీతిమంతుడు అన్న తీర్పు దేవదూతలందరూ ఇచ్చారట. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఈ లోకంలో ప్రభు అయిన యేసు మన కోసం అంతగా ప్రయాసపడి సంపాదించిన ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ నీతి వస్త్రాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు తన బిడ్డలకి ఉల్లాస వస్త్రముతో ధరింపచేశాడట. ఇంకా దేవుడు తన బిడ్డలకి స్తుతి వస్త్రముతో ధరింపచేశాడు. స్తుతి వస్త్రము చేత వాళ్ళని ధరింపచేశాడట. ఇవే కాకుండా యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనములో నా రక్షణ వస్త్రాన్ని నేను మీకు ధరింపజేశాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దామా. 61:10 శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా ఆభరణంతో అలంకరించుకొని నా పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. ఈ మాటలు మనం అంత క్రితం వీడియోలు ఖచ్చితంగా ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఆయన మనకి ఒక పెండ్లి కుమార్తె రీతిగానట ఆయన రక్షణ వస్త్రాన్ని మనకి ధరింపచేశాడట. నీతి అనే పై బట్టను నాకు ధరింపజేశాడట. మనము పాపులము, అవిధేయులము, అతిక్రమ క్రియలు కలిగిన వారు. ఎక్కడ కూడా ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా నీతిమంతుడు అనేవాడు ఈ లోకంలో లేడు అనేది వాక్యం సెలవిస్తుంది. అయితే మనం నీతిమంతులం కాదా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించటాన్ని బట్టి గొప్ప భాగ్యం కలిగింది. యేసుక్రీస్తు నా తండ్రి, ఆయన నా ప్రభు, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో అట్టి వారికి ప్రభు అయిన యేసు రక్షణ అనే వస్త్రాన్ని ఆయన మనకి ధరింపచేస్తాడట. ఆ రక్షణ వస్త్రం బాగా ప్రకాశించే వరకు ఆయన మౌనంగా ఉండే దేవుని కాను అనేసి ఆ యొక్క యెషయా గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనకు అనుగ్రహించిన ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ యొక్క వస్త్రమును ఆయన ధరించుకున్న వస్త్రంతో మనల్ని నింపాడు. ఆయన యొక్క నీతి వస్త్రంతో మనల్ని నింపేశాడు. ఇప్పుడు మన మీద కప్పేశాడు.
కప్పితే మన వస్త్రాలు మన విధానం ఏమి కనబడతల్లా. ఏం కనబడుతుంది అంటే ఆయన మనకు ధరింపచేసిన రక్షణ కనబడుతుంది. ఆయన మనకు ధరింపచేసిన ఆయన పై వస్త్రం అనే వస్త్రము చేత మనల్ని కప్పటాన్ని బట్టి ఆయన నీతి మన మీద కనబడుతూ ఉంది. కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. అయితే ఇప్పుడు ఆయన రక్షణ వస్త్రాన్ని కలిగిన మనం, ఆయన నీతి వస్త్రాన్ని కలిగిన మనం ఆయనలా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనలాగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు నిజంగా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మనకి ఆయన వస్త్రాన్ని, ఆయన రక్షణ వస్త్రాన్ని, ఆయన నీతి వస్త్రాన్ని, ఆయన ఉల్లాస వస్త్రాన్ని, ఆయన స్తుతి వస్త్రాన్ని మనకు ధరింప చేయటాన్ని బట్టి మనకి ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మనలను ప్రతినిధులుగా ఆయన స్థానంలో మనల్ని నిలబెట్టాడు. ఆ రీతిగా నిలబెట్టినప్పుడు ఆ దేవుని యొక్క కార్యాలు, ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఏ ఏ కార్యాలు జరిగిస్తూ వచ్చారో ఆ విధంగా ఆయన నీతిని మనం నెరవేరుస్తున్నప్పుడు, ఆయన రక్షణ కార్యాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు, మనను బట్టి దేవుడు మనల్ని వాడుకుంటున్న విధానం బట్టి అనేకులు రక్షణలోనికి, విశ్వాసంలోనికి, మారు మనసుల్లోనికి నడిపించబడుతున్నప్పుడు అది దేవుడు మన యందు ఎంతో ఆనందిస్తాడు. అంతేకాకుండా ఆ కృపను మరింతగా 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 వృద్ధి పొందింపచేస్తూ ఆ స్తుతి వస్త్రముతో, ఉల్లాస వస్త్రంతో మనల్ని ఇంకా అలంకరిస్తూ ఉంటాడట. శృంగారమైన వస్త్రాలతో ఆయన అలంకరిస్తూ ఉంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన వస్త్రం కలిగిన మనము, ఆయన నీతిని కలిగిన మనము, ఆయనలో మనం ఎలా ఉన్నాం, ఆయనలో మనం జీవించగలుగుతున్నామా? ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇలా అనేకుల్ని బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ, మళ్ళా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్న విధానంలో ఒకానొక దినాన పేతుర్ని, యోహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ కొండ మీద వాళ్ళు ఒక దర్శనం చూశారు. ఒక స్వరాన్ని విన్నారు. మోషే, ఏలియాలు అక్కడ దిగి వచ్చినప్పుడు, ఒక వెలుగు ప్రభావంతో దిగి వచ్చినప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలుగా మార్చబడినవి మేము చూసాము అని మార్కు గారు చెప్తూ ఉన్నాడు. అదే లూకా గారు అయితే ఎప్పుడైతే ఆ మోషే, ఏలియాలు దిగి వచ్చారో, ఆ వెలుగుతో దిగి వచ్చారో, ఆ కొండంత వెలుగుతో నింపబడిందో అప్పుడు ప్రభు అయిన యేసు యొక్క వస్త్రాలు దగ 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 మెరుస్తూ ప్రశస్తమైన వస్త్రాలుగా కనబడుతున్నాయి, వెలుగుగా కనబడుతున్నాయి అని ఆయన సెలవిస్తున్నాడు. అయితే ఆయన వస్త్రాలు తెలుపు కాబట్టి అందరం కూడా తెల్లటి వస్త్రాలు వేసుకుంటే మనం ఆయన దృష్టికి తెల్లగా కనబడతామనేది ఒక అవివేకమైన ఆలోచనే. కానీ మనము మన జీవిత విధానము ఆయన మనకి ఏ వస్త్రముతో కప్పాడో, ఆయన క్రియలతో కప్పాడు, ఆయన నీతితో కప్పాడు, ఆయన యొక్క అభిషేకముతో కప్పాడు. సో ఆ విధానంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వస్త్రాన్ని కలిగి మనం ఏ వస్త్రం అయితే కప్పబడిందో, ఏ వస్త్రము చేత మనం కప్పబడి ఉన్నామో ఆ వస్త్రానికి తగినట్లుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ అంతకంతకు 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 అధికమవుతూ దేవుని యొక్క కృపలు వర్ధిల్లుతూ ఉంటారు. అనుకుంటారు నేను దేవుని సేవలో బహుబలంగా వాడబడాలి, దేవుని నామంలో బహుగా వృద్ధి చెందాలని అందరికీ ఆశ ఉంటుంది. దగదగ దగదగ మహిమతో నింపబడాలన్న ఆశ అనేకులకు ఉంటుంది. కానీ అది ఎంతమంది పొందుకోగలుగుతున్నాం అనేది ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనకి దేవుని యొక్క వాక్యం ఆయన కృపలో, ఆయన యొక్క రక్షణలో, ఆయన యొక్క రక్షణ కార్యాలతో నింపబడటమే కాకుండా ఆ అభిషేకంతో నింపబడి మరింత ప్రార్థనతో, శక్తితో, ఆయన కార్యముల కొరకు తప్పిస్తూ, ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయనలో గడిపే విధానంలో ఆయన మహిమ ప్రభావాలతో మనల్ని నింపుతాడు. రీపష గ్లూబియలరిజలాదరస్య రిబ్లోరి క్లోరిజరదరస్య ప్రభికాలరస్య. దినము ఒక స్త్రీ నీరును మంచినీళ్ళు పట్టుకోవటానికి బిందె తీసుకుని వెళ్ళి ఎలా నీళ్లు పట్టుకుని తెచ్చుకుంటుందో, అలాగే మన ప్రార్థనతో, దేవుని యొక్క వాక్యముతో మన హృదయం, మన జీవితం
అలా నింపుకున్నప్పుడు ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మారుతాం. ప్రతి మాట కూడా వారి యొక్క జీవితాల్లో ఎన్నో క్రియలు జరిగించుకుంటూ వస్తూ ఉంటాయి. ఏ ఒక్కరితో ఇదిగో మీరు ఇలా మాట్లాడారు కదా, నిజంగా దేవుడు ఎలా చేశాడు, ఇటువంటి సాక్ష్యాలు కోకొల్లలుగా మన ముందు కనపడుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఆయన ప్రభావం, ఆయన వస్త్రపు చెంగు, ఆయన మనకు అనుగ్రహించిన ఆ నీతి. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు లోకంలో ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి వేదనతో ఉన్న స్త్రీ ఒక్కసారిగా ఆ బిడ్డకి స్వస్థత వచ్చేసింది. అంతేకాకుండా పేతురు యోహాన్లు ఆ యొక్క శృంగార దేవాలయం మందిరానికి వెళుతున్నప్పుడు ఆ పుట్టినదే మొదలు ఆ కుంటి వాడిగా ఉన్న ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అంటున్నారు, అతనేమో వీళ్ళ దగ్గర నాకు ఏదైనా కూర్చుని ఉన్నప్పుడు ఏదో మహిమతో ఎవరో వచ్చినట్లుగా, ప్రశస్తమైన వస్త్రాలతో వచ్చినట్లుగా అనిపించిందేమో. వాళ్ళ అంకలా చూస్తున్నాడు. చూసేటప్పటికి వాళ్ళే ఇంకా పేతురు యోహాన్ ఏమంటున్నారంటే, మా దగ్గర వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం అన్నారు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? రూబాస్ కిలౌరియా. వాళ్ళు ఏం కలిగి ఉన్నారో తెలుసా? యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉన్నారు. కాబట్టే ఆ కలిగి ఉన్న ఆ నామాన్ని బట్టి ఓ రవస్య దేవా గ్లోవింగాంధరస్య యేసుక్రీస్తు నామంలో లెమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అనగానే అద్భుతంగా ఆ కుంటివాడు లేచి పరుగులు తీశాడు, గంతులు వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కార్యాలు మన జీవితాల్లో చేయగలుగుతున్నామా? అటువంటి విడుదల, అటువంటి స్వస్థతలు మన బ్రతుకుల్లో ఉంటున్నాయా? ఏదో తలనొప్పులు, కడుపులో నొప్పులు, క్యాన్సర్లో విడుదల ఇలా చూడగలుగుతున్నాం, కానీ ఇటువంటి అద్భుతాలు మనం చూడగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి అభిషేకంతో నింపబడి దేవుని నామాన్ని స్థాపిస్తూ, దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ, దేవుని యొక్క స్వార్థను ప్రజ్వలింపచేస్తూ ఆయన నీతిని స్థాపించాలి, ఆయన రాజ్యాన్ని కట్టాలి. అప్పుడే ఆయన మన ద్వారా పనిచేయటం మొదలు పెడతాడు. అప్పుడే ఆయన మనకు ముందుగా నడుస్తూ సమస్త కార్యాలను జరిగించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన వస్త్రపు చెంగులు, దేవుని యొక్క మందిరము, అనేకులు మనం కూడి ప్రార్థించుకునే ఒక స్థలం, ఒక ప్రార్థనా మందిరం. అయితే అందులో ఉన్న దేవుని మందిరంలో ఉన్న ఆ తెల్లటి వస్త్రం, ఆయన యొక్క వస్త్రపు చెంగు నీవు నేను అని మాట్లాడుతున్నారు. అయితే ఆయన యొక్క వస్త్రపు చెంగులో ఏ విధంగా మహిమ దాగుందో, ఆయన యొక్క వస్త్రపు చెంగులో ఏ విధంగా ప్రభావం దాగి ఉన్నదో, మనలో కూడా దేవుడు అటువంటి ప్రభావాన్ని, అటువంటి మహిమను, అటువంటి ఆ వాక్యపు శక్తిని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు పేతురు అపోస్తులైన పౌలు గారు ఆ యొక్క అపోస్తులందరి వాళ్ళ యొక్క వస్త్రాల కోసమట ప్రజలు ఎంపర్లాడుతూ పరుగులెత్తేవాళ్ళట. వాళ్ళు ఉతికి ఆరబెట్టుకుంటే వస్త్రాలని ఆ రోగుల మీద వేయటానికి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళట. వెళ్ళి వాళ్ళు ధరించిన ఆ వస్త్రపు చెంగు వాళ్ళ మీద వేస్తే వాళ్ళు స్వస్థతలు పొందేవాళ్ళట. వాళ్ళు నీడ పడితే చాలని ఆశపడుతూ అనేకులు పడికాపులు కాసేవారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ యొక్క అంచె దినాలు అపాయకరమైన దినాలని మనం ఎరుగుదామని ఈ యొక్క మన యొక్క దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ కూడా అధికం అవుతూ ఉన్న దినాలు. కనుక దేవుడు ప్రతి ఒక్క బిడ్డల్ని తన కోసం నిలబడాలి, తన కోసం పని చేయాలి, దేవుని కొరకు నేను సాక్షిగా ఉండాలి అని ఎవరైతే తీర్మానం చేసుకుని నిలబడుతున్నారో అట్టి వారందరినీ కూడా దేవుడు తన యొక్క మహిమ కలిగిన వస్త్రంతో కట్టేస్తున్నాడు. ఆయన మహిమ కలిగిన వస్త్రంతో అలంకరింపజేస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? నీవు ఇష్టపడుతున్నావా? నేను వెళ్తాను ప్రభువా, నీ మహిమ కలిగిన వస్త్రం, నీ రక్షణ వస్త్రం నాకు ధరింప చేయవా అని దేవుణ్ణి అడుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆ ఆశ నీకుంటే, ఆ అభిషేకం కోసం నువ్వు ఆశపడుతూ ఉంటే రాస్య దేవుని అడుగు, దేవుని సన్నిధిలో గడుపు. ఆయన మహిమతో నిన్ను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక వారం రోజుల క్రితం బెంగళూరు నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అమ్మ, నేను సువార్త జరిగిస్తూ ఉన్నాను, కొద్దిగా నాకు అభిషేకం కావాలి, నా కోసం కొంచెం ప్రేయర్ చేయండి అన్నారు.
అభిషేకం సేవకుల ద్వారా తీసుకోవచ్చు కదా అంటే, కాదు మీరు నా కోసం ప్రేయర్ చేయండి అని అడుగుతున్నారు. అయితే తను నాకు తెలుగు పెద్దగా రాదు, తెలుగు నేను అర్థం చేసుకుంటాను కానీ తెలుగులో బాగా మాట్లాడలేను అని ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. సో మీరు మాత్రం నాకు తెలుగులో ప్రేయర్ చేయండి అని అడిగారు. నాకు ఇంగ్లీష్ రాదు అంటే, మీరు తెలుగులో ప్రేయర్ చేయండి నాకు చాలు అన్నారు. ఇది అసలు ఈ నెంబర్ నీకు ఎవరు ఇచ్చారు, నేను మీకు ఎలా తెలుసు అని అడగబోయేటప్పటికి తనే చెప్తున్నాడు, గాడ్ ఛానల్లో ద్వారా నేను మీ మెసేజ్ విన్నాను, నా కోసం ప్రేయర్ చేయండి అని అడిగారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ సమయంలో సరే అని చిన్న ప్రార్థన చేసినప్పుడు బిడ్డ ఎంతో శక్తితో నింపబడ్డాడు, ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చాలా దేవుని యొక్క శక్తిని అనుభవించి ఆ యొక్క కృపలో ఆ యొక్క అభిషేకంలో తడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ఆయనది. ఆశ కలిగిన ప్రతి హృదయాన్ని నింపుతూనే వస్తూ ఉన్నారు. అనేక మంది బిడ్డలు, అనేక మంది యవనస్తులు, అనేక మంది సువార్త పనులు వెళుతూ నీ ప్రేయర్ నాకు అవసరం, మీ ప్రేయర్ మాకు అవసరం అని అడుగుతున్నారు. అది దేవుని యొక్క కృపే తప్ప ఏమీ కాదు. లోబశరదలస్యరహ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం కొంచెమే ఉందని శత్రువు ఎంతగానో సిద్ధపడుతున్నాడు, అంతకన్నా రెట్టింపు అభిషేకంతో మన దేవుడు నిలిచి ఉన్నాడు మన పక్షంగా. మనం ఎంత పరిగెత్తాలి, మనం ఎంతగా ఆయన కోసం కార్యాలు చేయాలి. దేవుని బిడ్డలారా, ఇంకా బలంగా నిలబడదాం దేవుని కోసం. మన వంతులు మనం చేయగలిగినంతలో చేయటానికి సిద్ధపడదాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ వస్త్రపు చెంగు నీవే. కాబట్టి నిన్ను నన్ను మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు తన వస్త్రముతో తన అభిషేకంతో నింపేశాడు, కప్పేశాడు. మనం కనబడకూడదు, ఆయన నీతి కనబడాలి, ఆయన రక్షణ కనబడాలి, ఆయన అభిషేకం కనబడాలి, ఆయన ప్రశస్తమైన పిలుపు కనబడాలి, ఆయన జీవం మనలో ప్రజ్వలిల్లాలి. ఆయన వాక్యములోనున్న జీవం మనలో నుండి ప్రజ్వలిల్లుతున్నప్పుడే గ్లోరీ జలాధరస్య రబరా కడలాధరస్య. చీకటి ఛాయలు తొలగిపోతాయి, అపవాది క్రియలు అయిపచ్చబడతాయి, అంధకార క్రియలన్నీ కొట్టిల్లో నుండి దేవుడు విడిపించడానికి సంసిద్ధుడయ్యగా మన యందున్నాడు. దేనికి కూడా భయపడక శక్తి కలిగిన దేవుని అందు బహుబలంగా పనిచేద్దాం. దేవుడు తండ్రి తన మాటలు దీవించిన గాక. కాబట్టి ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆయన వస్త్రపు చెంగు నీవే, ఆయన వస్త్రపు చెంగు నేను నీవే. ఆయన కోసం బలమైన కార్యాలు చేద్దాం. తండ్రి తన మాటలు దీవించిన గాక. హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. లికరవ జలధరస్య రవలి కోదిలరారస్య అందర ప్రభా. అయా, ఈ దీన దాసరాలలో నుండి నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా ప్రభా. విన్న ప్రతి ఒక్క మాట కూడా నా తండ్రి శక్తితో బలముతో అభిషేకంతో కూడినది, ఆత్మబలం కలిగి వర్ధిల్లటానికి ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని నన్ను మమ్మలను మా యొక్క జీవితాలని చేతులకు అప్పగించుకుంటున్నావు ప్రభా. నీకు అప్పగించబడిన దాన్ని సురక్షితంగా కాపాడగలిగిన దేవుడు అనేసి నాయన అపోస్తుడైన పౌలుగా తిమోతితో సెలవిస్తూ ఉన్నాడు. కనుక నాయన రిబ్లో రింగాదరే ప్రభా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాను. నేను మాటలు వింటున్న బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ప్రతి వారిని నీ బలంతో నింపి అభిషేకించి నీ సన్నిధిలో బలమైన సాక్షులుగా దేవా, నీ యొక్క సువార్థికులుగా, నీ సేవకులుగా, నీ అభిషేక్తులుగా ప్రతి వారిని బలపరిచి వాడుకోమని చిన్న మనల్ని పాసని చేసుకోమని మా ప్రభును రక్షకుడై ఉన్న యేసయ్య శక్తి కలిగిన నామం పేట మిక్కిలి వినయంగా బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.